కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అప్లై చేసేవారు మాత్రమే ఈ వీడియో చూడండి, మిగతా వారు అయితే చూడనవసరం లేదు. నేను సెప్టెంబర్ 14th 14వ తేదీన అయితే అప్లై చేశానండి. ఈ రోజు నుంచి నిన్నటి నుంచి అయితే ఈ వెబ్సైట్ మళ్ళీ ఇంకా అప్డేట్ చేశారంట. అంటే అప్డేట్ అంటే ఇంకో 2 ఆప్షన్స్ అయితే యాడ్ అవ్వడం జరిగిందంటండి. అలాగే మీరు చదువుకుంటూ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇలాగే కౌశలం ఈ వెబ్సైట్కి వెళ్ళి కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా కింద, దానిపై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఫస్ట్ ఒక 3 స్టెప్స్ ఓటీపీ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. ఆ కౌశలం సర్వేకి సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ అనే బాక్స్ ఉంది కదండి, బాక్స్పై క్లిక్ చేయండి. మిగతా అదేం చదవవసరం లేదు. నెక్స్ట్ ఆధార్ నెంబర్పై బాక్స్లో ఆధార్ నెంబర్ ఇచ్చేస్తే ఇక్కడ ఓటీపీ వెళ్తుంది ఆధార్కి లింక్ అయిన నెంబర్కి, ఫోన్ నెంబర్కి. సో ఇక్కడ ఏంటంటే ఆధార్ వెరిఫికేషన్ కోసం ఫస్ట్ స్టెప్ ఇది ఓటీపీ వెరిఫికేషన్. అలాగే సెకండ్ స్టెప్ వచ్చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఆ డీటెయిల్స్ కింద మొబైల్ నెంబరు మళ్ళీ బాక్స్ చూపిస్తుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కూడా ఓటీపీ వస్తుంది, మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మళ్ళీ ఈమెయిల్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. టాప్లో అయితే మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. నెక్స్ట్ ఇది సెకండ్ వన్, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ లాంగ్వేజ్ నౌన్, అంటే మీకు తెలిసిన లాంగ్వేజ్లు ఎన్ని ఉంటే అన్నీ టిక్ బాక్స్లో టిక్ చేసుకోవచ్చు. తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అక్కడ తెలుగు ఇంగ్లీషు 2 నేను టిక్ చేశానండి. మీకు ఎన్ని భాషలు వస్తే అన్ని భాషలు కూడా టిక్ చేసుకోవచ్చు. అలాగే ఏరో సింబల్పై క్లిక్ చేయండి. ఎన్నైతే అన్నీ సెలెక్ట్ అవుతాయి. అలాగే అదర్ క్వాలిఫికేషన్ వచ్చేసి నేను ఇక్కడ ఫస్ట్ నుంచి చెప్పట్లేదు, ఫస్ట్ మిడిల్లో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ యూనివర్సిటీ నాకు గీతం యూనివర్సిటీ కనిపించలేదండి. మేబీ నేను సరిగ్గా సెర్చ్ చేసే ఆప్షన్ కూడా లేదు. నాకు ఇక్కడ ఫోన్ స్టక్ అవ్వడం వల్ల సపోర్ట్ చేయక నేను యూనివర్సిటీ సెర్చ్ చేశాను, బట్ గీతం యూనివర్సిటీ కనిపించలేదు. సో ఆధార్ అని పెట్టేసి గీతం యూనివర్సిటీ అని సెకండ్ బాక్స్లో అయితే టైప్ చేస్తాను, మీరు వీడియోలో చూడొచ్చు. అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్ ఇస్తారు. అలాగే మీ స్పెషలైజేషన్ ఏంటి, బీఏ బీకామ్ ఏదైతే అది ఇస్తారు. అక్కడ పర్సంటేజ్ వచ్చేసి ఎంతో టైప్ చేస్తారు. అలాగే పాస్ అవుట్ ఇయర్, మీరు ఏ ఇయర్లో డిగ్రీ కంప్లీట్ అయింది, అంటే మీరు చేసిన గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్లో అయింది టైప్ చేస్తారు. అలాగే లొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, అంటే అక్కడ మీకు ఏ డిస్టిక్లో అయితే మీరు కంప్లీట్ చేశారు స్టడీ అనేది అక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చి సర్టిఫికేట్, చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు సర్టిఫికేట్ గ్యాలరీకి వెళ్తుంది. అక్కడ సెలెక్ట్ అయ్యి ఫైల్ అయితే అప్లోడ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి,